నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పొంగూరు శరణి 6 కోట్ల సొంత నిధులతో నారాయణ విద్యావాహనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా వీఆర్సీ గ్రౌండ్లో 7,000 ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనుండగా దసరా నాటికి మిగిలిన 3,000 సైకిళ్లను అందించనున్నారు. వీఆర్సీ స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించిన శరణి స్వయంగా సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆడపిల్లల రవాణా కష్టాలను తీర్చి ప్రభుత్వ బడుల్లో ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. అన్నిటికన్నా మీకు డిఫికల్ట్ సబ్జెక్ట్ 10th ఇది 80లో ఉందా? 2 4 6 8 5 ఎలా డౌట్స్ ఏం లేదు పట్టించుకోవాలి. నేను మీ శరణిని. ఈరోజు టీడీపీ కార్యకర్తలతో నేను వీఆర్ స్కూల్కి వచ్చానండి. రేపు సాయంత్రం 4 గంటలకి నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రాం జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు వీఆర్ స్కూల్లో చదువుకున్నారు. దాని తర్వాత వీఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి వీఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. నెల్లూరులో 23 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఒలింపియాడ్ ఐఐటి ఫౌండేషన్ కూడా జరుగుతుంది. అసలు ఎవరూ అనుకోలేదు వీఆర్ స్కూల్ అలా చేసావు, ఈ రేపు ఈవెంట్ కూడా నువ్వు దగ్గరుండి చేయాలి అంటే నేను వచ్చానండి. నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది.